హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బావుండాలని కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు వర్ణి టాక్స్. వీడియో చివరి వరకు చూసి నచ్చితే లైక్ చేసి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇప్పటికే అర్థమైపోయింది కదా! ఇది శివరాత్రి రోజు వీడియో. ఆ రోజు మార్నింగే కాశీనాయన టెంపుల్‌కెళ్ళాము. ఈ గుడి గురించి నేను విన్నాను కానీ రావడం అయితే ఇదే ఫస్ట్ టైము. మేము ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సడన్‌గా అనుకోని వెళ్ళడం తప్ప ప్లాన్ చేసుకునేది ఏముండదు. కాదు అని ఏదైనా ప్లాన్ చేశామంటే అది ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అందుకే మా ప్రయాణాలు ఎప్పుడూ కూడా హడావిడిగానే ఉంటాయి. ఈ గుడి ఆత్మకూరుకి దగ్గరలో ఉంది. మెయిన్ రోడ్ మీదకి గుడి బాగా కనబడుతూ ఉంటుంది. కొంచెం హైట్‌లో ఉండడం వల్ల. దూరం నుండి అంటే మెయిన్ రోడ్ మీద నుండి చూసినప్పుడు చాలా చిన్న గుడిలాగా అనిపిస్తుంది కానీ చుట్టూ చాలా ఉపాలయాలే ఉన్నాయి. మామూలుగానే ఏదైనా చిన్న చిన్న పండుగలప్పుడు గుడిలో క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది. అలాంటిది ఇంకా శివరాత్రి రోజు శివాలయంలో జనాలు మామూలుగా ఉండరు కదా! ఫస్ట్ అయితే దర్శనం చేసేసుకున్నాము. శివరాత్రి అనగానే సాయంత్రమే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కదా! నైట్ జాగారం చేసేవాళ్ళుంటారు. కాబట్టి మేమెళ్ళిన టైంకయితే అంత జనాభా ఎక్కువేం లేరు. మాకు త్వరగానే దర్శనం అయిపోయింది. కాకపోతే మేమెళ్ళింది డే టైమ్‌లో కాబట్టి మాకు త్వరగానే దర్శనం అయిపోయింది. మేమెళ్ళేసరికి మధ్యాహ్నం 12 అట్లా అయితే సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఉన్నాము. టైం గడిచే కొద్దీ క్రౌడ్ ఇంకా పెరుగుతూ ఉండింది. అంటే శివరాత్రికి నైట్ జాగారం చేసేవాళ్ళుంటారు కదా! ఇంకా జనాలు పెరుగుతూ ఉన్నారు. మేమైతే సాయంత్రానికి వచ్చేసాము. ఈ గుడికి చుట్టుపక్కల కూడా 4 దిక్కులకి అలాగే 4 మూలల కూడా ఏ దిక్కుకి ఎవరు అధిపతి అనేది స్పష్టంగా విగ్రహాలు పెట్టి కింద రాసున్నారనమాట విగ్రహం కింద. మొన్న నేను శివరాత్రి రోజు షార్ట్ వీడియోలో పెట్టాను కదా! అప్పుడు మీరు చూసే ఉంటారు. ఇట్లా ఇక్కడ శివలింగము కనిపిస్తుంది కదా! రావణాసురుడి విగ్రహం ఇలాంటివన్నీ ఆ షార్ట్ వీడియోలో పెట్టాను. గర్భగుడిలో స్వామి దర్శనం చేసుకొనొచ్చిన తర్వాత మళ్ళీ కింద కూడా ఒక చోట శివలింగం ఉంది. తర్వాత అక్కడికెళ్తున్నామన్నమాట. ఇక్కడ కనపడుతుంది గదా! ఇక్కడ చిన్న గుహలాగా ఉంది. లోపలికెళ్తే అక్కడ శివలింగము దీపం వెలుతురులోనే దర్శనం చేసుకోవాలి. అక్కడ లైట్ ఇలాంటివేం లేవు. శివాలయం అనగానే స్వామి, అమ్మవారి గుడులతో పాటు వినాయకుడికి, సుబ్రహ్మణ్య స్వామికి, అయ్యప్ప స్వామికి కూడా గుడులు ఉంటాయి కదా! అలాగే ఇక్కడ మనం వీరబ్రహ్మేంద్ర స్వామిని కూడా దర్శనం చేసుకోవచ్చు. ఒక చిన్న కుటీరంలాగా వేసి అక్కడ స్వామివారికి పూజలు చేస్తున్నారు. మామూలుగా నవగ్రహాలకి ప్రతి గుడిలో కూడా సెపరేట్‌గా ఒక మందిరంలాగా కట్టేసుంటారు కదా! కానీ ఇక్కడ నవగ్రహాలు ఓపెన్ ఏరియాలో ఉన్నాయి. ప్రతి విగ్రహం కింద పేరు, అలాగే దానం ఇస్తారు కదా! నవగ్రహాలకి సంబంధించి ఏదైనా దోషాలున్నోళ్ళు. అప్పుడు ఏ ధాన్యం దానం ఇవ్వాలి, ఏ రంగు వస్త్రం ఇలాంటివన్నీ కూడా మెన్షన్ చేసున్నారు. దర్శనం చేసుకోవడం అయిపోయిన తర్వాత ఇక్కడ రోజు అన్నదానం జరుగుతుందంట. ప్రతిరోజు చేస్తారంట. మేము కూడా తినడానికెళ్ళాము. అన్నదానం అనగానే అసలు ఎవరు ఇట్లా అయితే ఎక్స్‌పెక్ట్ చేయరు. స్వీట్‌తో స్టార్ట్ చేస్తే తాంబూలం, ఐస్ క్రీమ్, రసనా వరకు ప్రతీదీ పెడుతున్నారు. అసలు అన్నదానంలో నెయ్యి, రోటీ ఇలాంటివైతే ఎక్స్‌పెక్ట్ చేయలేము కదా! నార్మల్ డేస్‌లో కూడా ఇక్కడ అంటే ఫ్యామిలీ చూసుకోని వాళ్ళు, కొంచెం వయసైపోయిన వాళ్ళు అట్లా ఉంటారు కదా! అలాంటి పెద్దవాళ్ళందరూ కూడా ఇక్కడే ఉంటారంట. వాళ్ళ కోసం ఇక్కడ డైలీ అన్నదానం అయితే జరుగుతూ ఉంటుంది. చిన్న పిల్లలు కూరలతో తినలేరనుకున్న వాళ్ళకి కర్డ్ రైస్‌తో సహా పెడుతున్నారు. అయితే ఇక్కడికొచ్చిన భక్తులు కూడా దర్శనం అయిపోయిన తర్వాత తిరుమలలో ఎట్లాగైతే స్వామివారికి సేవ చేస్తారో అదే విధంగా ఇక్కడికొచ్చిన వాళ్ళు కూడా సేవ చేస్తున్నారు. ఎవరికి తగిన పని వాళ్ళు చేస్తున్నారు. మధ్యాహ్నం ఇక్కడ భోజనం చేసేసిన తర్వాత చాలామంది వెళ్ళి సాయంత్రం కోసం మళ్ళీ వంట దగ్గర అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మేము సాయంత్రానికి వచ్చేసామని చెప్పాను కదా! మేమొచ్చేటప్పటికైతే ఈవినింగ్ అందరికీ టిఫిన్ కోసం రెడీ చేస్తున్నారు. నేను మీకు అది కూడా చూపిస్తాను. సాయంత్రం టిఫిన్ కోసం ఇడ్లీ, పూరి, దోస,
బోండా, బజ్జీ లాంటివన్నీ చేస్తున్నారు. ఇలా ఆడవాళ్ళు బోండా, బజ్జీ లాంటివి వేస్తుంటే మగవాళ్ళేమో దోసలేయడం లేదా వండినవన్నీ తీసుకెళ్ళి కౌంటర్ దగ్గర పెట్టడం లాంటివి చేస్తున్నారు. వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో వీడియోలో మళ్ళీ కలుద్దాం.